IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఇనాముల్ హసన్. నేను ఒక BHMS MD డాక్టర్, వర్కింగ్ యాజ్ అన్ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ సిన్స్ పాస్ట్ 10 years. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఆల్కహాల్ తీసుకోవడం మంచిదా కాదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో నాన్ వెజ్ తినొచ్చా వద్దా, ఇది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఆల్కహాల్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, యాజ్ పర్ స్టాటిస్టిక్స్ మన తెలుగు స్టేట్ తెలంగాణలో ఆల్మోస్ట్ 43% మేల్ పాపులేషన్ ఆల్కహాల్ అనేది తీసుకుంటారు. అలాగే 6% ఉమెన్ పాపులేషన్ ఆల్కహాల్ అనేది తీసుకుంటారు. సో కంపేరిటివ్లీ మొత్తం ఇండియాలో కంపేర్ చేస్తే వీ స్టాండ్ ఆన్ సెకండ్ ప్లేస్ ఇన్ టేకింగ్ ఆల్కహాల్. సో డయాబెటీస్ కూడా ఎంత కామన్ ఉందంటే, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవాలనా, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఆల్కహాల్ తీసుకోవాలనా లేదా అన్నట్లు ఒకవేళ చూసుకుంటే, దట్ ఈస్ నాట్ రికమెండెడ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అండ్ ఒకవేళ తీసుకుంటే ఎంత తీసుకోవచ్చు అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ ఏమంటే, మనం ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, సో లివర్ ఆ ఆల్కహాల్కి బ్రేక్ డౌన్ చెయ్యాలి. సో బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు గ్లూకోజ్ రిలీజ్ అనేది చెయ్యదు. ఎందుకంటే ఇక్కడ ఆల్కహాల్ని బ్రేక్అవుట్ చేస్తుంది, సో గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. సో మీరు నా ఇంతకు ముందు వీడియోస్ డయాబెటీస్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది డయాబెటీస్లో గ్లూకోజ్ ఉత్పత్తి అనేది లివర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చెయ్యకపోతే గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయి మీకు హైపోగ్లైసిమియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ ప్రాసెస్ చేసే టైంలో మనకు గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. గ్లూకోజ్ రిలీజ్ కాకపోవడం మూలన మీకు షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి హైపోగ్లైసిమియా అని ఒక కండిషన్ అనేది రావడం జరుగుతుంది. దాని నుంచి మీరు కొంచెం వీక్నెస్ ఫీల్ అవ్వడం, మౌత్ నుంచి స్మెల్ రావడం, అండ్ చేతులు కాళ్ళు కొంచెం షివర్ అయ్యేటట్లు అనిపించడం, కొంతమంది దాని నుంచి అన్కాన్షియస్ కూడా అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దీని తర్వాత ఏమవుతుందంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా పడిపోయింది అంటే మనకు ఇంటాక్సికేషన్, అంటే ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ అని ఒక కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్లో కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ అండ్ హైపోగ్లైసిమియా, ఈ రెండు కండిషన్స్ కూడా సిమిలర్ సైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే లక్షణాలు సిమిలర్గా కనబడుతుంది, కాబట్టి మనం అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ ఒకవేళ మీరు తాగుతున్నారు, డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా తాగుతున్నారు, అలాంటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, తీసుకుంటే ఏమవుతుంది, మీకు డయాబెటీస్ ఉంది, ఫస్ట్ కండిషన్ చూసుకున్నాము, హైపోగ్లైసిమియా అవుతుంది. దాంతో సహా వేరే ప్రాబ్లమ్స్ ఏముంటుందంటే, ఆల్కహాల్ ఈజ్ కార్బోహైడ్రేట్ రిచ్ థింగ్ అన్నమాట. అంటే ఇందులో చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దీని మూలన ఏం కావచ్చు, ఒకవేళ మీరు తాగుతూనే ఉన్నారు అండ్ తింటూనే ఉన్నారు అనుకోండి, తినడం కూడా జరుగుతుంది, తాగడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల మీ షుగర్ లెవెల్స్ ఎక్దమ్ స్పైకప్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి షుగర్ డౌన్ అయిపోవడం, దాని తర్వాత షుగర్ చాలా హై అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇందులో క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో క్యాలరీస్ ఎక్కువ ఉండడం మూలన ఏంటంటే, మనకు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తాగుతున్న వాళ్ళు చూడండి, మ్యాక్సిమం వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు వాళ్ళకు. సో వెయిట్ గెయిన్ ఒకసారి అయిందంటే మళ్ళీ డయాబెటీస్ కూడా చాలా పెరిగిపోవడం జరుగుతుంది, అండ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతో సహా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది. సో ఒకసారి లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోవడం జరుగుతుంది. అంటే మీరు లైఫ్ లాంగ్ కోసం డయాబెటిక్ అనేది అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దాంతో సహా మీ కిడ్నీలు డ్యామేజ్ అవ్వచ్చు, కాంప్లికేషన్స్ మీకు చాలా తొందరగా రావడం అనేది జరుగుతుంది.
ఆ కాంప్లికేషన్స్లో ముఖ్యంగా మనకు కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, నరాలు డ్యామేజ్ అవ్వడం అండ్ ఐస్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి మనకు చూస్తూ ఉంటాం అన్నమాట ఒకవేళ ఆల్కహాల్ మీరు డయాబెటీస్లో ఎక్కువ తీసుకుంటే. చలో కొంతమంది ఏంటంటే వాళ్ళకు చాలా హెవీ హ్యాబిట్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకోవడానికి, సో వాళ్ళు రెసిస్ట్ చెయ్యలేకపోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాంటి సందర్భాల్లో మనకు కొంచెం అలౌడ్ అనేది ఉంటుంది. సో ఎంత అలౌ ఉంది అది కూడా ఒక ప్రశ్న. డాక్టర్ సాబ్ చెప్తున్నారు తాగొచ్చు కానీ లిమిట్లో తాగండి అంటున్నారు. సో లిమిట్ అంటే ఎంత అన్నట్లు మనకు ఒక డౌట్ రావచ్చు. సో ఒకవేళ యు ఆర్ ఏ డయాబెటిక్ అండ్ యు ఆర్ అనేబుల్ టు లీవ్ ఆల్కహాల్, విత్డ్రా చేయలేకపోతున్నారంటే ఒక డ్రింక్ పర్ డే అనేది మీరు 2 డ్రింక్స్ పర్ డే అనేది తీసుకోవచ్చు ఫార్ మేల్. ఫార్ ఫీమేల్ ఓన్లీ 1 డ్రింక్ పర్ డే. ఇప్పుడు ఒక డ్రింక్ అంటే ఎంత అన్నట్లు మనకు ఒక డౌట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒకవేళ 40% ఆల్కహాల్ ఉంది, వాట్ ఎవర్ ద బ్రాండ్ యు ఆర్ టేకింగ్, అందులో మీకు 40% అనేది ఆల్కహాల్ ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 45 ml పర్ డే మాత్రమే తీసుకోవచ్చు. దానికైనా ఎక్కువ మీరు తీసుకోలేరు, తీసుకోకూడదు. రెండోది, ఒకవేళ 12% ఆల్కహాల్ అనేది ఉంది మీరు తాగుతున్న బ్రాండ్లో, అలాంటప్పుడు 150 ml వరకు ఒక రోజులో మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఒకవేళ మీకు 5% ఆల్కహాల్ ఉందనుకోండి, దట్ విల్ బి యూజువల్లీ ఇన్ బియర్స్, 15% 12% ఆల్కహాల్ వైన్స్లో ఉండొచ్చు. సో బియర్స్లో ఒకవేళ తాగుతున్నారు మీరు అంటే దాంట్లో 5% ఉంటుంది. సో అది మీరు 360 ml వరకు తీసుకోవచ్చు ఒక రోజులో, దానికైనా ఎక్కువ మీరు తీసుకోకూడదు. దిస్ ఈజ్ అ క్రైటీరియా ఫర్ 1 డ్రింక్ అనమాట. మేల్ పర్సన్ 2 డ్రింక్స్ పర్ డే, ఫీమేల్ పర్సన్ ఓన్లీ 1 డ్రింక్ పర్ డే అనేది తీసుకోవాలి. అది కూడా ఎప్పుడు తీసుకోవాలి అంటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటేనే తీసుకోవాలి. షుగర్ డౌన్ అవుతుంది, ఎక్కువ అవుతుందంటే మీరు తీసుకోకూడదు. అండ్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందంటే కొన్ని షుగర్ మెడిసిన్స్ ఉంటాయి, ఆ షుగర్ మెడిసిన్స్ సరిగ్గా పనిచేయదు బికాస్ ఆఫ్ ఆల్కహాల్. సో డాక్టర్కి కన్సల్ట్ అయ్యి మీరు చెప్పాలి కాబట్టి నేను ఆల్కహాల్ తాగుతున్నాను, సో ఈ మెడిసిన్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా తీసుకుంటే, సో డాక్టర్ మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు దాంతో సహా మెడిసిన్స్ కూడా పనిచేయడం లేదు అంటే చాలా ఎక్కువ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆల్కహాల్. ఇప్పుడు ఆల్కహాల్ తాగుతున్నారు, అలా ఆ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ద ఫస్ట్ థింగ్, ఎంటీ స్టమక్లో మాత్రం మీరు తీసుకోకూడదు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు. రెండోది, తీసుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్, తింటూ ఆల్కహాల్ అనేది తీసుకోవాలి. అండ్ చాలా స్లోలీ తాగాలి, వెంటనే మనం ఒకేసారి తాగకూడదు, చాలా స్లోగా తాగాలి. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ డ్రంకన్, మీరు డ్రింక్ చేస్తున్నప్పుడు ఏం ఎక్సర్సైజ్ మీరు చెయ్యకూడదు, సడన్లీ మీరు కింద పడిపోవడం జరుగుతుంది. అండ్ ఒకరే తాగకండి ఒకవేళ మీకు డయాబెటీస్ ఉందంటే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సడన్లీ డౌన్ అయిపోవడం జరుగుతుంది, మీకు అన్కాన్షియస్నెస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ బిఫోర్ డ్రింకింగ్ ఒక్కసారి గ్లూకోజ్ లెవెల్ ఇంట్లో చెక్ చేసుకోవాలి, తర్వాత కూడా చెక్ చేసుకోవాలి, సో దట్ యూ కెన్ టేక్ యువర్ ఇన్సులిన్ అండ్ సో దట్ యూ కెన్ స్టాప్ ద ఆల్కహాల్ అనమాట. సో ఈరోజు ది టాపిక్ ఆల్కహాల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.